లగచర్ల రైతుకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు హీరియా నాయక్ను బేడీలతో తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు వీర్యానాయక్కు అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్ నార్మల్ రావడంతో తిరిగి కంది సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే బేడీలు వేసి తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లగచర్ల రైతుకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు హీరియా నాయక్ను బేడీలతో తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యను సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ శ్రీనివాస్, గత నెల 17వ తేదీన లగచర్లలో భూసేకరణపై విచారణ కోసము, ప్రజాభిప్రాయ సేకరణ కోసము జిల్లా కలెక్టరు, రెవెన్యూ అధికారులు వెళ్లారు. మొదటగా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ స్థానంలో ఫార్మా విలేజ్ను నిర్మించాలని చెప్పి మొదట భావించి అందుకు సంబంధించినటువంటి భూసేకరణ కోసము అడుగులు ముందుకేస్తూ అందులో భాగంగా అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసము గత నెల 15న లగచర్లకు వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అధికారులను నిలువరించి అధికారులపైన దాడి జరిగినటువంటి ఘటన అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సో ఈ నేపథ్యంలో ఆ ఘటన పైన ఆనాడు పోలీసులు అందుకు ఆ ఘటనతో సంబంధం ఉన్నటువంటి వారిని అరెస్టు చేయడము, కోర్టుకు తరలించినటువంటి నేపథ్యంలో కోర్టు వారికి రిమాండ్ విధించింది. సో వారంతా కూడా ప్రస్తుతము ఆ రోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు సబ్మిట్ చేయక కోర్టు రిమాండ్ విధించినటువంటి వాళ్ళంతా కూడా సంగారెడ్డి జైల్లో ఉన్నారు. అయితే అందులో హీరా నాయక్ అనేటువంటి వ్యక్తికి ఈరోజు రైతుకు ఈరోజు ఛాతిలో నొప్పి ఉందని చెప్పి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో జైలు అధికారులు ఆయన్ని సంగారెడ్డి హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ సందర్భంగా హీరా నాయక్ అనేటువంటి రైతు చేతికి బేడీలు కనిపించడము, అది కొంతమంది తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడము, దాంతోపాటుగా ఇటు మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడము, దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తన దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భంలోనే అప్పట్లోనే పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వాటిపైన తీవ్రంగా తప్పుపట్టారు. వాస్తవానికి ఆ ఘటనలో కొంతమంది ప్రొవోక్ చేయడం వల్ల ఇలా రైతులు కొంతమంది దాంట్లో భాగస్వాములు అయ్యారు తప్ప స్వతహాగా రైతులకు సంబంధం లేనటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. సో అయితే ఏదైనా కానీ చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాలనేటువంటి మాట ప్రభుత్వం చెప్తుంది. కానీ రైతుకి బేడీలు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు బేడీలు వేసి హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి వచ్చింది అని చెప్పి ఒకంత అధికారులపైన తీవ్ర ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ ఘటన పైన విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదికను అందించాలని చెప్పి ఉన్నతాధికారులని ఆదేశించారు. అంతేకాకుండా ప్రభుత్వము ఇలాంటి ఘటనల్ని సహించదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చూడండి, చట్టబద్ధంగానే ముందుకు వెళ్ళండి. సో రైతులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళండి అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో దాంతో ఈ ఘటన పైన ఇప్పటికే ఉన్నతాధికారులు వివరాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సాయంత్రానికి పూర్తిస్థాయి నివేదిక ముఖ్యమంత్రికి అందిస్తామని చెప్పి వారు చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. సో ఢిల్లీలో ఉండే ఈ విషయాన్ని తెలుసుకొని, ఘటనను తెలుసుకొని చాలా సీరియస్గా రియాక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు అందుకు సంబంధించినటువంటి నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు సిద్ధమవుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.
నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. 3rd డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట. 16 మొదట అరెస్ట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిపితే ఇప్పుడు 40 మంది నెల రోజులుగా జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము, మేము ఇచ్చే సమస్యనే లేదు, 70 లక్షలు విలువ చేసే భూమిని నువ్వేదో 10 లక్షల మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము, ఇయ్యము, అయినా మాకున్నదే ఈ భూమి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి తిరగబడ్డారు ఆ రైతులు. ఇవాళ వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు, రేవంత్ రెడ్డి అనే రారాజు, రేవంత్ రెడ్డి అనే ఒక అహంకారి ఆయన మాట వినకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. ఏంటంటే నిన్న మధ్యాహ్నం 12 తర్వాత ఒక గిరిజన బిడ్డ హీరియా నాయక్, ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో. గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు, సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నదని. 1:30కి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు, సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు. తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రానియకుండా, ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా, కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలన్నా వద్దా? కనీసం చెప్పలేదు.